పేరు అనుచంద్ర ప్రసాద్. నేను బీసీసీఐ రాష్ట్ర యువజన రాష్ట్ర అధ్యక్షుడిగా నేను పనిచేస్తున్నాను. నేను వెస్ట్ గోదావరి పాలకొల్లు నియోజకవర్గం మేడపాడు గ్రామానికి చెందిన వ్యక్తిని. నేను ప్రజెంటు ఇక్కడ విశాఖలో నివాసం కూడా ఉండడం జరుగుతుంది. విషయం అనగా ఈ రోజున సమావేశం ఈ బీసీ సేనలో సంచార జాతుల యొక్క ప్రాధాన్యత ఏ రకంగా ఉంటుందనే విషయం కూడా ఈ సమాజానికి తెలియాలనే ఉద్దేశం మీద, మరి బీసీల పట్ల కానీ ఈ సంచార జాతుల పట్ల కానీ ప్రభుత్వాలు కానీ మరి వ్యవస్థలు కానీ అధికారులు కానీ ఏ రకంగా ప్రవర్తిస్తున్నారనే విషయం మీద, అదే కాకుండా ఈ సంచార జాతుల యొక్క సమస్యల మీద మరి ఏ రకంగా వీళ్ళు ముందుకెళ్ళాలి, వీళ్ళ సమస్యలు ఏ రకంగా పరిష్కరించుకోవాలనే విషయం మీద ఈరోజు సమావేశం అవడం జరిగింది. వివిధ సంచార జాతుల కులస్తులు కూడా ఇక్కడికి రావడం జరిగింది. అలాగే రెడ్డిగా కమ్యూనిటీ ప్రెసిడెంట్ కానీ మా యొక్క నేషనల్ డిఎన్టీ ప్రెసిడెంటు, మరి అదే ప్రకారంగా మా స్టేట్ వైజు, అలాగే వీరభద్రి కమ్యూనిటీ నుంచి కానీ, బుడముక్కల కమ్యూనిటీ నుంచి కానీ, అలాగే గంగరెద్దుల కమ్యూనిటీ నుంచి కానీ, అలాగే బేడాబుడగా జంగాల కమ్యూనిటీ నుంచి కానీ వివిధ సంచార జాతుల కులస్తులందరూ కూడా ఈ రోజున సమావేశం అవడం జరిగింది. పెద్దలందరూ కూడా, ఎందుకంటే ప్రధానంగా సంచార జాతుల విషయానికి వస్తే మరి ప్రభుత్వాల నుంచి కూడా ఏ విధమైన సహాయ సహకారాలు పూర్తి స్థాయిలో మా వరకు రావట్లేదు, మాకు కుల సర్టిఫికేట్లు ఇవ్వట్లేదు. మరి అదే ప్రకారంగా మరి అన్ని రకాలుగా కూడా మేము వివక్షతకి, విమర్శలకి, సమస్యలకి, అంటరానితనానికి కూడా మేము గురవుతున్నాం. ఈ రకంగా మరి సంచార జాతుల పట్ల చాలా అన్యాయాలు, అక్రమాలు కూడా జరుగుతున్న విషయం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదే ప్రకారం చూసుకుంటే మా కులాల పేరు పెట్టి చాలామంది అవహేళనగా దూషిస్తున్నారు. మాకు ప్రత్యేకమైన చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఈ కుల యొక్క ఎస్సీ ఎస్టీ తరహా చట్టాలు కూడా మాకు తీసుకురావాల్సిన అవసరం కూడా ఉందనే విషయం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదే కాకుండా ఏదైతే ఎస్సీ ఎస్టీ దళిత వర్గాల దగ్గర కూడా మరి అత్యంతంగా వెనకబడిన జాతులు, ఈ సంచార జాతులు భిక్షాటం చేసుకుంటున్నారనే విషయం మరి ఈ సమాజానికి తెలిసినా కూడా మరి ఈ యొక్క సంచార జాతులకి ఏ రకమైన ప్రభుత్వ నిధులు కానీ మరి ఏదైతే దళితులకి 3 ఎకరాలు ఇవ్వాలన్న ప్రతిపాదన ఉందో మరి ఆ ప్రతిపాదన కూడా ఈ సంచార జాతులకి కూడా మరి కల్పించాలని కూడా ఈ సందర్భంగా మరి ప్రభుత్వాలు కూడా డిమాండ్ చేస్తున్నారనే విషయం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి అదే ప్రకారం చూసుకుంటే మరి ఇదే దళిత వర్గాల కన్నా అట్టడి వర్గాల్లో ఉన్న ఈ సంచార జాతులకి మరి ప్రత్యేకమైన రిజర్వేషన్ కల్పించవలసిన అవసరం కూడా ఉందనే విషయం కూడా ఈ సందర్భంగా మరి ఈ యొక్క ప్రభుత్వాన్ని కూడా మేము కోరుతున్నాం. మరి అదే ప్రకారంగా చూసుకుంటే మరి ఇదే దళిత వర్గాల కన్నా అట్టడుగులో ఉన్న ఈ సంచార జాతుల వారికి మరి అన్ని విధాలుగా కూడా మరి ఏదైతే దళితులకి 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇస్తున్నారో అదే రకంగా ఈ సంచార జాతుల వారికి కూడా 200 యూనిట్లు కరెంటు ఉచితంగా కూడా ఈ సంచార జాతులకు ఇవ్వాలనేది కూడా ప్రధాన డిమాండ్గా కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. మరి అదే ప్రకారం చూసుకుంటే మరి చాలా ప్రభుత్వాలు వస్తున్నాయి.